ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ఈ రోజున ఆ సబ్జెక్ట్ని నేను దాదాపు పూర్తి చేయబోతున్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు 19వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యోబు 19వ అధ్యాయం 23వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నా మాటలు రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో, ఇనుప పొగరు అంటే ఐరన్ పెన్, ఐరన్తో ఇనుముతో తయారు చేసిన పెన్. ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుతున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. దేవుడి మాటలను దీవించును గాక. ఇంకా కొన్ని కూడా లేఖనాలు చదవాల్సి ఉన్నాయి, కానీ ప్రసంగంలో చూద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము మరొకసారి ప్రభువా నీ రక్తము క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. యోబు ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు. యోబు బూడిదలో కూర్చున్నాడు, గోనబట్ట ధరించుకొని ఒళ్ళంతా కృపలతో రోగముతో మొత్తబడి సమస్తమును పోగొట్టుకొని తన 3 కుమార్తెలను, తన 7 కుమారులను, తనకున్న గాడిదలను, ఆడగాడిదలను, ఒంటలను అన్నిటినీ పోగొట్టుకొని పేదవాడై ప్రభువా ఆ బూడిదలో కూర్చొని తన సొంత భార్య తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను కూడా పట్టించుకోకుండా తనున్న దీనస్థితిని బట్టి, తనున్న భయంకరమైన స్థితిని బట్టి తను అంగలారుస్తూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అదిగో ఆ సమయంలోనే నువ్వు ఆయనకు ఒక ప్రత్యక్షతనిచ్చావు దేవా. యోబు ఏ ప్రత్యక్షతనైతే పొందుకున్నాడో ఈరోజు అదే ప్రత్యక్షత మేము కూడా కలుగున్నామయ్యా. యోబు మొదటి పునరుద్ధానములోని మొదటి భాగమును గురించి మాట్లాడితే, మొదటి రాకడను గురించి, మొదటి పునరుద్ధానం గురించి మాట్లాడితే, ఇప్పుడు మేము కలుగున్నది 2వ రాకడలోని పునరుద్ధానం గురించి మేము నమ్ముతున్నామయ్యా. ఆ మొదటి పునరుద్ధానంలోని 2వ భాగము, అది 2వ రాకడలో ఇప్పుడు నెరవేర్పు జరగబోతున్నది. దాన్ని మేము ఈరోజు కలుగున్నామయ్యా. ఈ ప్రత్యక్షతనంతా నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు నువ్వు మరొకసారి మాతో మాట్లాడు. నీ స్వరము రక్తములో నుండి మాకు వినబడును గాక. హేబేలు గొర్రెపిల్లను అర్పించుట ద్వారా తాను నీతిమంతుడయ్యాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా తాను నీతిమంతుడయ్యాడు. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా తాను నీతిమంతుడయ్యి తన రక్తము చిందించబడినప్పుడు తన రక్తములో నుండి నీకు మొరబెడుతున్నాడయ్యా. ఆ రక్తములో నుండి స్వరము వినబడుతున్నది. కానీ పౌలు గారు అంటున్నాడు, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం యేసుక్రీస్తు రక్తం మన కోసం ప్రోక్షించబడి ఇంకా రక్తములో నుండి మన కొరకు మొరబెట్టబడుతున్నది, మన కొరకు ఆ స్వరము వినబడుతుంది అంటున్నాడు. నిజమే దేవా. ఆ 7 గర్జనలు, ఆ 7 ఉరుములు,
అది రక్తములో నుండి వస్తున్న స్వరమై ఉన్నది. మాకు అది రక్తములో నుండి వస్తున్న స్వరమై ఉన్నది అయ్యా. ఆ 7 స్వరాలు ఆ రక్తంలో నుండి మాతో మాట్లాడుతున్నది. ఈ కాల వర్తమానం ఏమిటో కాదు, అది 7 ముద్రల వర్తమానం. బైబిల్ అంతా 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. కానీ వధించబడినట్లున్న గొర్రెపిల్ల వచ్చి ఎప్పుడైతే ఆ ముద్రల గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఆ గ్రంథముకున్న ముద్రలను పగలగొట్టి దాన్ని విప్పాడో, అదిగో ఆ స్వరములు మాకు వినబడుతున్నాయి దేవా. ఆ 7 స్వరాలే ఆ గ్రంథాన్ని అంతా వివరిస్తూ ఉన్నది. ఆ 7 ముద్రల్లోని స్వరాలే ప్రభువా, ఆ 7 ఉరుముల యొక్క స్వరాలే ఆ 7 ముద్రలను మాకు వివరిస్తూ ఉన్నదయ్యా. అది ఏంటో కాదు, రాజు యొక్క స్వరము, అది గొర్రెపిల్ల రక్తంలో నుండి వస్తున్నదని ప్రాఫిట్ అన్నాడు. మేము నమ్ముతున్నాం యేసయ్యా. ఈరోజు కూడా మాకు అది వినబడుతున్నది తండ్రి. ఈరోజు కూడా ఆ స్వరము మాకు వినబడుతున్నదయ్యా. రక్తములో నుండి నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. ఇప్పుడు ఇక్కడ ఈ పులిపిడి పైన రక్తములో నుండి నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఇక్కడ వచ్చిన వీరు మార్క్ పాస్టర్ దగ్గర వింటలేరు. వీళ్ళు ఒక మర్తుడైన నాలాంటి వాని దగ్గర వినడానికి రాలేదు. వీళ్ళు రక్తములోని ఆ 7 స్వరముల నుండి వినడానికి వచ్చారు దేవా. ఆ 7 స్వరములు వినడానికి వచ్చారు. ఎందుకంటే అందులోనే మాకు ఎత్తబడే విశ్వాసం ఉన్నది. మాకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేది అదే ప్రభువా. ఆ 7 ఉరుములలోనే ఎత్తబడే విశ్వాసం ఉన్నది. అది 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను ప్రవక్త అన్నాడు. మేము దాన్ని నమ్ముతున్నాం యేసయ్యా. వచ్చిన నీ పిల్లలందరూ ఈరోజు నీ స్వరము విందురుగాక. నీ స్వరము వాళ్ళకి ఎత్తబడే విశ్వాసముని ఇచ్చునుగాక. నీ స్వరం ఆ ప్రత్యక్షతను వాళ్ళకి ఇచ్చి ఆ ఎత్తబడే కృపను వాళ్ళకు అనుగ్రహించి ఎత్తబడే స్థితిలోనికి తీసుకొచ్చునుగాక. అలాంటి కృపను తప్పకుండా దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. వచ్చిన వర్తమానాన్ని నేను మీ మధ్యలో తీసుకొస్తుండగా మీరు జాగ్రత్తగా ఆ వాక్యం వినాలని నేను కోరుతున్నాను. మనం దీనిపైన గత కొన్ని వారాల నుండి ధ్యానించుకుంటూ వస్తున్నాం. బహుశా ఈరోజు దీన్ని నేను ముగిస్తాను. నెక్స్ట్ వీక్ నుండి నేను ఇంకో కొత్త సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. కానీ జాగ్రత్తగా వినండి. యోబు 19వ అధ్యాయంలో యోబు కొన్ని అద్భుతమైన మాటలు పలుకుతున్నాడు. యోబుని గురించి మనం చూసాం. తూర్పు దేశములలోనే యోబు వంటి ధనవంతుడు లేడని, యోబు వంటి మనుష్యుడు ఎవరూ లేరని బైబిల్ చెబుతున్నది. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అలానే దహన బలులను అర్పించిన దహన బలుల ద్వారా నీతిమంతుడు. కానీ యోబులో కొంత ఉన్నది. యోబులో కొంచెం ప్రాబ్లం ఉంది. యోబులో ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే, బాగా వినండి, తనలో తాను నీతిమంతుడని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? తనను తాను నీతిమంతుడని అనుకుంటున్నాడు. అఫ్కోర్స్ యోబు మాట్లాడుతున్నదంతా కూడా దేనికోసం మాట్లాడతాడంటే తన యొక్క బలి అర్పణ కోసమే మాట్లాడతాడు. ఎందుకంటే యోబు ఎప్పుడైతే అధీనమైన స్థితికి వెళ్ళిపోయాడో, బైబిల్ అంటుంది యోబు అసలు తూర్పు దేశంలోనే అతనంత ధనవంతుడు ఎవరు లేరు. అతనికి 3 కుమార్తెలు 7 కుమారులు ఉన్నారని బైబిల్ చెప్తున్నది. కానీ యోబు ఎప్పుడైతే అసలు తూర్పు దేశాలలోనే ఆయనంత దరిద్రుడిగా లేని స్థితికి ఎప్పుడైతే పడిపోయాడో, అంటే ఆ స్థితికి వచ్చాడో, అప్పుడు తన సొంత భార్య కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. యోబు ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది. రోగముతో మొత్తబడ్డాడు, వ్యాధితో మొత్తబడ్డాడు. యోబు సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆస్తిని, అందరినీ, తన కుమారులను కుమార్తెను కూడా పోగొట్టుకున్నాడు. యోబు గోనబడ్డ ధరించుకొని నెత్తిపైన బూడిద పోసుకొని
ఆ బురదలో కూర్చొని అంగలారుస్తున్నాడు. ఆ సమయంలో ఆయన భార్య వచ్చి, ఇంకా ఎందుకు నువ్వు బ్రతుకున్నావు, దేవుని దూషించి చనిపోవచ్చు కదా అంటే, యోబు అద్భుతమైన ఒక మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు మనకు మేలులు చేసినప్పుడు మనం ఆయనను స్తుతించాం, ఆయనను కీర్తించాం, మనం ఆయన ఆరాధించాం. ఇప్పుడు అదే దేవుడు మనకు కీడును అనుమతిస్తే మనం ఇప్పుడు ఆయనను ఆరాధించకుండా ఎలా ఉంటాము? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దని గద్దించాడు ఆమెను. అందుకే బైబిల్ ఏమంటుందంటే, యోబు తన నోటి నుండి ఒక్క మాట కూడా యెహోవాకు విరోధంగా మాట్లాడలేదు. వండర్ఫుల్. ఆయన ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను, కాబట్టి యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు, స్తుతి కలుగును గాక అని చెప్పాడు. ఒక విశ్వాసి ఉండాల్సిన విధానం అది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో పగలు రాత్రులు ఉంటాయి. మనకి ఎలాగైతే భూమిపైన చూస్తే ఎప్పుడు పగలే ఉండదు, రాత్రి కూడా ఉంటుందని, ఎప్పుడు రాత్రే ఉండదు మరలా పగలు ఉంటుందని ఎలాగైతే మనం చూస్తున్నామో, సేమ్ థింగ్ మన జీవితంలో కూడా పగలు రాత్రులు అనేది ఎప్పుడు ఉంటాయి ప్రియులారా, ఉంటాయి. సంతోషకరమైన సమయాలు, ఆనందకరమైన సమయాలు, సంతోషం, ఆనందం, సంతృప్తి, అదిగో ఆ సమయంలో అది నీకు పగలు. దాని తర్వాత నీకు శోధనలు వస్తాయి. దాని తర్వాత అపవాది నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వివిధ రకములైన శోధనలు, వివిధ రకములైన శ్రమలు, వివిధ రకములైన కార్యాలు, రోగాలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ వాడు తీసుకొస్తుంటాడు. శోధకుడు అపవాది దేవుడి అనుమతితో. అది నీకు రాత్రి సమయం అది. కానీ ఎలాగైతే ఎప్పుడు పగలే ఉండదు అని మనకు తెలుసో, అదేవిధంగా ఎప్పుడు రాత్రే ఉండదు. రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది, పగల తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. అందుకే సుఖ దుఃఖములు అనేవి మన జీవితంలో మామూలే. సుఖము, దుఃఖము, ఆరోగ్యము, అనారోగ్యము, సంతోషము, దుఃఖము, రెండు ఎప్పుడు మన జీవితంలో ఒక సైకిల్ లాగా, ఒక చక్రం వల్లే వస్తూ ఉంటాయి. అవి ఒక చక్రం ఎలాగైతే ఉంటుందో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ప్రాఫెట్ అంటాడు, నువ్వు సంతోషంగా ఉన్న దినాలలో మాత్రమే చర్చకు రావడం కాదు, నువ్వు ఆనందంగా ఉన్న దినాలలో మాత్రమే, సంతోషంగా, సంతృప్తిగా, హాయిగా ఉన్న దినాలలో మాత్రమే నువ్వు చర్చకు రావడం కాదు, దుఃఖంలో కూడా నువ్వు దేవుని దగ్గరికి రా. అది సంతోషమైనా, అది దుఃఖమైనా, అది సుఖమైనా, దుఃఖమైనా, అది ఆరోగ్యమైన, అనారోగ్యమైన, ఎల్లప్పుడూ ఒకే రీతిగా నువ్వు దేవుని స్తుతించు. ఎల్లప్పుడూ నువ్వు ఒకే రీతిగా దేవుని ఆరాధన చెయ్యి అన్నాడు ఆయన. యోబు అలానే చేశాడు. తను సంతోషంగా ఉన్న దినాలలో దేవుని ఆరాధించాడు, తను దుఃఖములో ఉన్న దినాలలో కూడా దేవుని ఆరాధించాడు. తను ఆరోగ్యంగా ఉన్న దినాలలో దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరిచాడు. తన అనారోగ్యంతో గురై గోనబిడ్డ ధరించుకొని వాళ్ళంతా కురుపులతో నిండిపోయి పెంకాసులు తీసుకొని ఆ గుళ్ళను భరించలేక ఆ పెంకాసులతో దాన్ని ఆ కురుపులను రాకుతుంటే, రక్తం గారుతుంటే కూడా దేవుని స్తుతించాడు అక్కడ. విశ్వాసి ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి మారడు. దేవుడు ఎలాగైతే పరిస్థితులను బట్టి మారడో, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడో, హెబ్రీ 13:8 ప్రకారముగా విశ్వాసి కూడా, దేవునిలో ఉన్న విశ్వాసి కూడా, యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసి కూడా ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటాడు. బ్రదర్, నువ్వు చర్చ్కి ఎందుకు వస్తలేవంటే, చాలా కష్టాలలో ఉన్నాను పాస్టర్ గారు, చాలా బాధలలో ఉన్నాను పాస్టర్ గారు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ పోయిన తర్వాత నేను వస్తాను. నో, లేదు, నువ్వు చెప్తున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. దట్స్ నాట్ రైట్.
ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, నువ్వు నిజంగా కష్టాలలో, బాధలలో, శోధనలో ఉంటే నువ్వేం చేయాలి? ఇంకెక్కువగా దేవుని నువ్వు ఆరాధించాలి. నువ్వు ఎందుకు బ్రదర్ బానాం ఏమన్నాడు? దేవునికి నువ్వు దగ్గర అవ్వడానికే, ఇంకా దేవుడికి లోబడడానికి, ఇంకా వాక్యానికి లోబడడానికి, శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవడానికి అవి నీకు అనుమతించాడే తప్ప నువ్వు దేవుని నుండి దూరం పోవడానికి కాదు. అయ్యో నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, అయ్యో నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, నాకెందుకు ఈ రోగాలు వస్తున్నాయి, నాకెందుకు ఈ వ్యాధులు వస్తున్నాయి, నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి? పౌలు గారు అన్నాడు, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతున్నది. దాన్ని నువ్వు నమ్మవా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావుగా. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి అంటే ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తలేవని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఏవైతే కీడులు నీ జీవితంలో వస్తున్నాయో అవి మేలు కోరికే నువ్వు నమ్మనప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు, నువ్వు దేవునికి దూరం అవుతున్నప్పుడు, ఆయన ఆరాధనకు దూరం అవుతున్నప్పుడు, ఆయనను స్తుతించుట, ఆయనను ఘనపరచుటకు, ఆయనను మహిమపరచుటకు నువ్వు ఆపేస్తున్నప్పుడు, గుర్తుపెట్టుకో ప్రియులారా, నువ్వు నిజంగా ఇన్ని రోజులు చేసిన భక్తి అంతా ఉట్టిదే. నువ్వు ఇన్ని రోజులు చెప్పింది నేను దేవుని ప్రేమిస్తున్నాను, నిజంగా నాకు దేవుడు అంటే ప్రాణం, నాకు దేవుడు అంటే ఇష్టం అని ఏవైతే నువ్వు చెప్పావో అవన్నీ ఉట్టివే, అబద్ధాలు అవన్నీ అబద్ధపు సాక్ష్యాలు అవి. ఎందుకంటే ఒక నిజ విశ్వాసం ఒక సాక్ష్యం ఎట్లుంటుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఏమైనా కానీ ఏదైనా కానీ చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ప్రాణం పోయినా పర్వాలా, నాకు ఇవన్నీ నా మేలు కొరికే జరుగుతుంది, నేను ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు మేలు కొరికే జరుగుతుందని నమ్మగలిగేవాడే విశ్వాసి. అందుకే కదా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏదైనా ఉన్నదా? ఆయన లిస్టు కూడా ఇచ్చిండు. మన జీవితంలో వచ్చే వాటిని గురించి కూడా ఆయన రాశాడు అక్కడ. అవన్నీ రాసి అంటాడు, ఇవేవి మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తే చర్చకొస్తావు, నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఆరాధిస్తావు, నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని స్తుతిస్తావు. పరిస్థితి ఎట్లున్నా పర్వాలే, నీ పరిస్థితి ఎట్లున్నా పర్వాలే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలే, నువ్వు దేవుని ఆరాధిస్తావు. నువ్వు అనారోగ్యముతో ఉన్నా నువ్వు దేవుని ఆరాధిస్తావు. మందిరానికి వస్తావు, నువ్వు దేవుడి మందిరానికి. అనారోగ్యముతో ఉన్నా, సమస్యతో ఉన్నా, ఒత్తిడితో ఉన్నా, బాధలతో ఉన్నా నువ్వు దేవుడి మందిరానికి వస్తావు. నువ్వు అంతే వచ్చి ఏం చేస్తావు? దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అది ఆరాధన ద్వారా తెలియజేస్తావు. నువ్వు యథార్థమైన హృదయంతో ఆత్మలో సత్యములో నువ్వు ఆయనను ఆరాధించడం ద్వారా నువ్వు ఆయనను ఎంత ప్రేమిస్తున్నావో తెలియజేస్తాను. నువ్వు అక్కడ యూ విల్ నాట్ టెల్ ఎక్స్క్యూజెస్. సాకులు చెప్పవు. నువ్వు చర్చ్కి ఎందుకు రాలేదు? ఫలానా కారణాన్ని బట్టి. చర్చ్కి ఎందుకు రాలేదు? నా పరిస్థితి నీకు తెలియదు పాస్టర్ గారు. చర్చ్కి ఎందుకు రాలేదు? నాకు అనారోగ్యంగా ఉంది. చర్చ్కి ఎందుకు రాలేదు? చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తలేవు అనేది చూపిస్తాను. దేవుణ్ణి ప్రేమించే వారికి ఇవి అసలు ఆటంకాలే కాదు. దేవుడి మందిరానికి వచ్చి దేవుని ఆరాధించుటకు ఇవి అసలు ఆటంకాలే కావు. అసలు దేవుని ప్రేమిస్తున్నానని ఇక్కడ చెప్పడానికి వస్తున్నాను నువ్వు ఇక్కడికి. ఐ లవ్ యూ లార్డ్, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నువ్వంటే నా ప్రాణం ప్రభువా, నువ్వంటే నా సర్వస్వం ప్రభువా అని చెప్పడానికి వస్తున్నావు నువ్వు ఇక్కడికి, ఆయన ఆరాధనకి. అవునా? ఇప్పుడు అందుకు వస్తున్నప్పుడు నీకు ఇవన్నీ ఎట్లా ఆటంకాలు అవుతాయి చెప్పు? మరి ప్రవక్త చెప్పినట్టు అసలు శ్రమలు నిన్ను విధేయతలోనికి తీసుకెళ్తుంది. అంటే ఇంకా దేవుడికి లోబడేటట్లు చేస్తుంది, ఇంకా దేవునికి పూర్తిగా భయభక్తులు కలిగి జీవించేటట్లు చేస్తుంది, పూర్తిగా లోబడేటట్లుగా, పూర్తిగా ఆయన పైన ఆనుకునేటట్లుగా, ఆయన పైన ఆధారపడేటట్లుగా, ఆనుకునేటట్లుగా చేస్తుంది ఆ శ్రమలు. ఇంకా
అందుకే ప్రాఫిట్ అంటాడు, శ్రమలు లేకుండా సాక్ష్యం లేదు. ఎస్, మెసేజ్లో చెప్పాడు ఆయన, శ్రమలు లేకుండా అసలు సాక్ష్యాలే లేవు. ప్రతి భక్తుడు, ప్రతి పరిశుద్ధుడు, ప్రతి ప్రవక్త, ప్రతి విశ్వాసి శ్రమలు పొందుకున్నట్టు బైబిల్ చెప్తా ఉన్నది. మరి పేతురు గారు కూడా ఏమన్నాడు? మీరు శ్రమలలో ఆనందించండి అన్నాడు ఆయన. మీరు నిజంగా ప్రభువు నామం కోసం నిలబడుతున్నప్పుడు, మీరు నిజంగా ఆ నామం కోసం నిలబడి, ఆ వాక్యం కోసం నిలబడినప్పుడు, అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు అందులో మీరు ఆనందించండి అంటున్నాడు ఆయన. దుఃఖపడకండి, ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుఃఖపడకుండా ఆనందించమని చెప్తున్నాడు ఆయన. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు. మీకు శ్రమ వస్తే ఆనందించండి. కొందరు అంటారు, శ్రమ వచ్చిందనుకో, నేను ఆ చర్చికి వెళ్తానా కానీ ఏం లాభం లేదు, ఆ చర్చికి వెళ్ళినా నాకు శ్రమలు పోతలేవు, ఇంకా ఎక్కువైపోతానాయి. ఆ చర్చికి వెళ్ళినా నాకు రోగం పోతలేదు, ఇంకెక్కువైతుంది. ఆ చర్చికి వెళ్ళినా నాకు ఆర్థిక ఇబ్బందులు పోతలేవు, ఇంకెక్కువైతుంది. సాతానుడు అదే వినాలనుకుంటాడు నీ నోటి నుండి. యోబు విషయంలో కూడా అదే వినాలనుకున్నాడు. మీకు ఆయన అర్థమైందని అన్నది? యోబు నోటి నుండి కూడా అదే రావాలని వాడు కోరుకున్నాడు వాడు. కానీ దేవుడు అన్నాడు, లేదు లేదు లేదు, నా భక్తుడు, నా విశ్వాసి, నా కుమారుడు యోబు అలాంటి వాడు కాదు. అతను ఏమినా సాతానుడు ఏమన్నా తెలుసా? నువ్వు గనక యోబుని నా చేతికి అప్పగిస్తే, యోబుకున్న సమస్తమైన భద్రతను గనక నువ్వు తీసివేస్తే, నేను అతను తీసుకొచ్చే శ్రమలు, అతను తీసుకొచ్చే బాధల వలన నీ ముఖం ముందు నిన్ను దూషిస్తాడు చూడు. కానీ ప్రభు ఒక నవ్వు నవ్వి, సరే నీ ముచ్చటెందుకు కాదనొద్దు, నీ సంతోషం కోసం నేను యోబుని నీకు అప్పగిస్తాను. అతను నువ్వు ఏమైనా చెయ్యి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకునే అధికారం నీకు లేదు. అతని శరీరాన్ని నువ్వేం చేసినా పర్వాలే, అతనికి శారీరకంగా ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా పర్వాలే, శారీరకంగా భౌతికంగా, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి నీకు అధికారం లేదు. పో, భద్రత వలయం నేను తీసేస్తున్నా. యోబు చుట్టూ ఉన్న, యోబు కుటుంబం చుట్టూ ఉన్న, యోబు భార్య, యోబు 3 కుమార్తెలు, 7 కుమారులు, మరియు వాళ్ళ చుట్టూ ఉన్న యవనస్తులు, ఆ యవనస్తురాల చుట్టూ ఉన్న భద్రత, యోబు చుట్టూ ఉన్న భద్రత, యోబు భార్య చుట్టూ ఉన్న భద్రత, యోబు కలుగున్న ఆస్తులు, యోబు కలుగున్న ఏమేమైతే ఆస్తులు ఉన్నాయో వాటన్నిటి చుట్టూన్న భద్రత, ఆ భద్రత వలయాన్ని దేవుడు తీసేశాడు, సాతాను చేతికి అప్పచెప్పాడు. కారణం సవాలు, దేవునికి సాతాను మధ్యలో పోరాటం. యోబు దేవునికి సాతాను మధ్యలో పోరాటంలో ఉన్నాడు ఇప్పుడు అక్కడ. ఈరోజు వధువు యోబు ఎవరు? వధువుకి సాదృశ్యం. యోబు ఎవరు? పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. ఈరోజు దేవునికి సాతాను మధ్యలో పోరాటంలో మనం ఉన్నాం. ఈ రోజున నువ్వు ఎవరు పక్షమని ఉంటావు అనేదే ఇక్కడ పోరాటం. దేవుణ్ణి దూషిస్తావా, దేవుని ఆరాధిస్తావా? నీ స్థితిని బట్టి దేవుని దూషిస్తావా లేక దేవుని ఆరాధిస్తావా అనేదే ఈరోజు ప్రశ్న, ఈరోజు పోరాటం అపవాదికి దేవుడికి మధ్యలో. మరి నేను అడుగుతున్న అదే ప్రశ్న, రోజు ఏం చేస్తాను? మరి మీరు దేవుని స్తుతిస్తున్నారా, దేవుని ఆరాధిస్తున్నారా? మీ స్థితులను బట్టి మీకు రోగములలో కూడా దేవుని ఆరాధిస్తున్నారా? వ్యాధులలో కూడా మీరు దేవుని ఆరాధిస్తున్నారా? సమస్యలలో కూడా మీరు దేవుని ఆరాధిస్తున్నారా? ఒత్తిళ్లలో కూడా మీరు దేవుని ఆరాధిస్తున్నారా? ఆర్థిక ఇబ్బందులలో కూడా మీరు దేవుని ఆరాధిస్తున్నారా? చెప్పాలా నాకు? యోబు వధువుకి సాదృశ్యం. వధువుకి యోబు ముంగుర్తుగా ఉన్నాడు. ఎందుకు? ప్రాఫిట్ ఏమన్నాడు? పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయగా నీడగా ఉన్నది. మనం ఎవరం? కొత్త నిబంధనలో ఉన్న వధువు. ఇప్పుడు పాత నిబంధనలో యోబు ఎవరంటే మనమే అక్కడ. యోబు మనమే ఉన్నాం అక్కడ. ఓ వండర్ఫుల్, హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నిజంగా యోబు యొక్క ఛాయవైతే, యోబు యొక్క ముంగుర్తువైతే, యోబు యొక్క నువ్వు సాదృశ్యమైతే, యోబు ఎలా దేవుని స్తుతించాడో నువ్వు కూడా అలానే స్తుతించాలా? నీ దీనస్థితిలో కూడా నువ్వు దేవుని స్తుతించాలి.
నీ బాధకరమైన స్థితిలో కూడా నువ్వు దేవుని ఆరాధించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అన్ని స్థితులలో దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, అన్ని సమస్యలలో దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఓ సమస్య వచ్చింది, ఏం చేయాలి? నువ్వు ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. సమస్యకు ప్రథమ స్థానం ఇవ్వద్దు, సమస్యలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాల. దేవునికి ప్రథమ స్థానం, వాక్యానికి ప్రథమ స్థానం, వాగ్దానానికి ప్రథమ స్థానం. ఏం చేయాలి? ప్రభువా, ముందు ఆయనను సంప్రదించాలి, ఆయనతో నువ్వు కలిసి ఆలోచించాలి, ఆయనతో ఒక ఆలోచన సభ పెట్టుకోవాలి. ప్రభువా, మరి ఇప్పుడు ఈ సమస్య వచ్చింది నాకు, ప్రభువా నాకు ఇప్పుడు ఈ బాధ వచ్చింది, ప్రభువా నాకు ఇప్పుడు ఈ దుఃఖం వచ్చింది, ప్రభువా నాకు ఇప్పుడు ఈ ఒత్తిడి వచ్చింది, ప్రభువా నాకు ఇప్పుడు ఈ రోగం వచ్చింది అని చెప్పి వాటికి సంబంధించిన వాగ్దానాలు బైబిల్లో ఏమున్నాయో అవి ఎత్తి పట్టుకొని, ప్రభువా ఇప్పుడు ఈ వాగ్దానం చెప్పిన నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తావని నమ్ముతున్నా, నేను నువ్వు వాగ్దానం చేసిన ప్రకారంగా నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగిస్తావని, నా జీవితంలో నువ్వు సహజాతీతమైన కార్యాన్ని జరిగిస్తావని నేను నమ్ముతున్నా. నేను ఒక తిరిగి జన్మించబడిన క్రైస్తవుని వర్తమానంలో, నేను తిరిగి జన్మించబడిన క్రైస్తవుని వర్తమానంలో ప్రభువా. కాబట్టి నేను సహజాతీతమైన కార్యాలు నమ్మే వ్యక్తిని, నేను అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నమ్మే వ్యక్తిని, నేను ఈ వాక్యంలో ఉన్న వాగ్దానాలు నావే నేను నమ్ముతానా ప్రభువా. వండర్ఫుల్, హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, వెంటనే నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. కొద్ది రోజులు నువ్వు ఆ శోధనలో ఉండాల్సి వస్తుంది కావచ్చు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, అవసరమైతే కొన్ని సంవత్సరాలు కూడా నువ్వు ఆ శోధనలో ఉండాల్సి వస్తుందేమో, ఆ శ్రమలలో ఉండాల్సి వస్తుందేమో. నేను అనేది మీకు అర్థమవుతుందా? కానీ ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ రోగాలు, ఆ ఆర్థిక ఇబ్బందులు, వాటిలో నువ్వు ఎన్ని రోజులు ఉన్నా మొదటి స్థానం దేవుడు వాక్యానికే ఇవ్వాలి. అందులో కూడా నువ్వు దేవుని స్తుతించాలి. ఆమేనంటారా? పరీక్ష ఓర్పును కలగజేస్తుందని పౌలు గారు రాశాడు. అది నీకు పరీక్ష, విశ్వాసపు పరీక్ష. ఏంటిది? విశ్వాసపు పరీక్ష. ఇప్పుడు ఆ విశ్వాసపు పరీక్షలో నువ్వు ఓర్పును కలగజేస్తుంది, అది సహనాన్ని కలగజేస్తుంది. ఓర్పుతో ఉండాలి, నువ్వు సహనంతో ఉండాలి. అంతేగాని ఇంకెన్ని వారాలు పాస్టర్ గారు, ఇంకెన్ని నెలలు పాస్టర్ గారు, ఇంకెన్ని సంవత్సరాలు పాస్టర్ గారు. పరీక్ష ఓర్పును కలగజేస్తుంది. నువ్వు ఓర్పుతో సహనముతో ఉండాలి. నువ్వు, నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? ఓర్పుతో సహనంతో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు వింటూనండి, నువ్వు నమ్ముతున్నావు చూడు, దేవుడు అద్భుతం చేస్తాడని. వాగ్దానం ప్రకారంగా, ఇక్కడున్న వాగ్దానం ప్రకారంగా, ఇక్కడున్న వాగ్దానాల ప్రకారంగా దేవుడిని జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, అద్భుతం జరిగిస్తాడు, సహజాతీతమైన కార్యం జరిగిస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు చూడు, ఒకరోజు నాది దేవుడు జరిగిస్తాడు. నువ్వు విశ్వాస పరీక్షలో నెగ్గావు. ఏమేన్ 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 ఏమేన్. నువ్వు విశ్వాస పరీక్షలో ఇప్పుడు ఏమయ్యావు? నువ్వు గెలిచావండి, నెగ్గావు. నువ్వు ఇప్పుడు విశ్వాస పరీక్షలో నువ్వు గెలిచావు. ఇప్పుడు నువ్వు గెలుపులో రెండంతల దీవెనలు ఉంటాయని మీకు తెలుసా? నువ్వు విశ్వాసం గెలిచిన తర్వాత దేవుడు నీకు రెండంతల దీవెనలు ఇస్తాడు, తెలుసా? ఆమేన్, హల్లెలూయా. యోబుకు రెండంతల దీవెనలు ఇచ్చాడండి. అవును, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, డబుల్ పోర్షన్. రెండంతల దీవెనలు ఇచ్చాడు, డబుల్ పోర్షన్ ఇచ్చాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు ప్రవక్త అంటాడు, ప్రవక్త బ్రహ్మం గారు, మన జీవితంలో కూడా మనకు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, రెండంతల దీవెనలు నీకు ఇవ్వాలని దేవుడు అనుకున్నప్పుడు ఆయన అందుకే ఆ శోధనలు అనుమతిస్తాడు, అందుకే ఆ శ్రమలను అనుమతిస్తాడు, అందుకే ఆ బాధలను అనుమతిస్తాడు, ఆ రోగాలను అనుమతిస్తాడు. అపవాది శోధించినట్లుగా, అపవాది బాధ పెట్టినట్లుగా, అపవాది నిన్ను ఎలాగైనా నిన్ను పడిపోయేటట్లు చేయాలని వాడు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రోగాలతో మొత్తుతాడు, వ్యాధులతో మొత్తుతాడు, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తాడు, అప్పులను తీసుకొస్తాడు. నీ మిత్రులందరూ శత్రువులు అవుతారు. యోబు కాలేదా? యోబుకు ముగ్గురు స్నేహితులు వచ్చింది యోబును ఓదార్స్తానమనే మాటలతో వచ్చి యోబుని ఇంకా బాధ పెట్టిండు.
అసలు వాళ్ళు వచ్చింది ఓదార్స్తున్నామని వచ్చిన వాళ్ళు సంఘ సభ్యులు అన్నాడు ప్రాఫెట్. దే ఆర్ చర్చ్ మెంబర్స్, వాళ్ళు చర్చ్ మెంబర్స్, సంఘ సభ్యులు. ఎందుకు వచ్చారు యోబు దగ్గరికి? ఓదార్స్తామని. కానీ వాళ్ళు ఓదార్స్తలేరు, వాళ్ళు ఇంకా యోబును బాధ పెడుతున్నారు, ఇంకా యోబును చాలా చాలా కలిచి వేస్తున్నారు. యోబు ఉన్నదే చాలా ఘోరమైన స్థితిలో మళ్ళీ వీళ్ళ ముగ్గురు వచ్చి, మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా, ఈ ముగ్గురు స్నేహితులు కూడా వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నాడు, యోబుని ఇంకా బాధ పెడుతున్నారు. అయినా యోబు అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఏమేన్ యోబు అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు యోబు అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్తున్నాడో తెలుసా? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? అవన్నీ తట్టుకొని ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే యోబుకు తెలుసు ఒక రోజున దేవుడు తనను ఈ స్థితి నుండి మార్చబోతున్నాడని. ఒకవేళ మార్చకపోయినా బాధ లేదు. ఎందుకు? 19వ అధ్యాయం, ఆమేన్, 19వ అధ్యాయంలో 23వ వచనంలో, నా మాటలు రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను. యోబు కోరినట్టుగానే పరిశుద్ధాత్మ ఆయన మాటలు రాశాడా లేదా? రాశాడు పరిశుద్ధాత్మ. ఆమేన్. ఎందుకు? అవి జీవపు మాటలు కాబట్టి. 24వ వచనంలో అంటున్నాడు, అవి ఇనుప పొగరుతో, అంటే ఐరన్ పెన్, ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఏంటి అంత అద్భుతమైన మాటలు? ఏంటి అంత గొప్ప మాటలు? ఎందుకంతగా ఈయన తన గ్రంథములో తన మాట రాయబడాలని కోరుతున్నాడు? ఎందుకంతగా ఆయన తన ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడిన సీసముతో పోయబడిన నిత్యము నిలుచుండే మాటలుగా అవి ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? వస్తుంది ఇప్పుడు 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు. గమనించారా? అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కలులారా ఆయనను చూచెదను. ఏమి రెవల్యూషన్ పో! ఏంటి ఇప్పుడు యోబుకు వచ్చిన ప్రత్యక్షత? యేసుక్రీస్తు పునరుద్ధానములో తాను కూడా ఉన్నాననే ప్రత్యక్షత. వండర్ఫుల్. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానములో తాను కూడా ఉన్నాననే ప్రత్యక్షత. తన విమోచకుడు వచ్చి తన కోసం రక్తమును చిందించి తన పాపములను తనని విమోచించబోతున్నాడని, ఆ విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఒక దినమున నన్ను కూడా ఆయన విమోచిస్తాడని. ఓ హల్లెలూయా. ఈ శరీరం చీకిపోయినా, ఈ శరీరం పురుగులు పట్టినా, ఇదే శరీరముతో నేను మరలా లేస్తాను, ఇదే శరీరంతో నా విమోచకుని నేను చూస్తాను. అంటే ఆయన తిరిగి 3వ రోజు లేసేటప్పుడు నేను కూడా తిరిగి లేపబడతాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు యోబులో ఏమొస్తుందో తెలుసా? ఎత్తబడే విశ్వాసం, ర్యాప్చరింగ్ ఫెయిత్. ఈరోజు 7 ముద్రలు ఎందుకు తెరవబడ్డాయి? 7 ముద్రలు తెరిచినది 7 ఉరుముల స్వరం. ప్రవక్త అన్నాడు 7 ఉరుములే 7 ముద్రలను తెరిచినవి. ఇప్పుడు 7 ముద్రలు ఎందుకు తెరబడ్డాయి? ఎందుకంటే ఆ 7 ఉరుములలోనే ఎత్తబడే విశ్వాసం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆ 7 ఉరుములలోనే ఎత్తబడే విశ్వాసం ఉన్నది ప్రియులారా. ఇప్పుడు ఆ ఎత్తబడే విశ్వాసమే ఆ 7 ముద్రలను తెరిచినది. ఆ 7 ముద్రలు ఒక ప్రత్యక్షతను ఇచ్చినది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే 7 ముద్రల ప్రత్యక్షతలో ఎత్తబడే విశ్వాసం దాగున్నది. ఈరోజు మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఎత్తబడే విశ్వాసముతో నింపుతున్నాడు. అనగా 7 ముద్రలను తెరుస్తా ఉన్నాడు ఆయన. హీఈస్ ఓపెనింగ్ ద 7 సీల్డ్ బుక్. 7 ముద్రల చేత ముద్రించబడిన పుస్తకాన్ని ఆయన తెరుస్తా ఉన్నాడు ఆయన. ప్రతి వర్తమానం ఈరోజు నువ్వు వింటున్నది 7వ దూత ద్వారా వింటున్నది. ఇప్పుడు మీ పాస్టర్ ద్వారా వింటున్నది. అది నీకు ఎత్తబడే విశ్వాసం ఇవ్వడానికి. అది 7 ఉరుముల యొక్క స్వరమై ఉన్నది. అది
అది గొర్రెపిల్ల రక్తంలో నుండి వస్తున్న 7 ఉరుముల యొక్క స్వరమై ఉన్నది. గొర్రెపిల్ల రక్తములో నుండి వస్తున్న 7 ఉరుముల యొక్క స్వరమై ఉన్నది. ఆ 7 ఉరుముల స్వరం, ఆ గొర్రెపిల్ల స్వరం, గొర్రెపిల్ల రక్తంలో నుండి వస్తున్న ఆ గొర్రెపిల్ల స్వరమే ఈరోజు నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది. ఆమేన్ అని ఆమేన్. నువ్వు ఈరోజు 7వ దూత ద్వారా ఏ వర్తమానం అయితే వింటున్నావో, 7వ దూత ద్వారా ఏ వర్తమానం అయితే నువ్వు వింటున్నావో ఆ వర్తమానము నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. ఎత్తబడే కృప కొరకై. ఎందుకంటే ఎత్తబడాలంటే ఎత్తబడే కృప కావాలి. కానీ నీకు ఎత్తబడే కృప ఎట్లా వస్తుంది? ఎత్తబడే విశ్వాసం ద్వారా. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఎత్తబడే కృప ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఎత్తబడే విశ్వాసం వస్తుంది. అందుకే ఎత్తబడే కృప కొరకై ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తూ నిన్ను ఎత్తబడే స్థితికి తీసుకొస్తున్నాడు. ఈరోజు యోబుని ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడ ఎత్తబడే స్థితికి తీసుకొస్తున్నాడు. ఏమాన్ 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 ఏమాన్. యోబుకు వస్తున్న ప్రత్యక్షత ఏంటి? యోబుకు వస్తున్న బయలుపాటు ఏమిటి? యోబుకు వస్తున్న విశ్వాసం ఏంటి? తన ఎత్తబడే విశ్వాసంలోనికి వస్తున్నాడు. ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుంటున్నాడు. ఈరోజు ఈ వర్తమానం నీకు ఎత్తబడే విశ్వాసం ఇవ్వకపోతే, ఎత్తబడే కృప కొరకే ఎత్తబడే విశ్వాసం ఇవ్వకపోతే, ఎత్తబడే స్థితికి నేను తీసుకురాకపోతే నువ్వు ఏర్పాట్లో లేవని అర్థం. నువ్వు ఎన్నికలో లేవని అర్థం. నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో లేవన్నది చూపిస్తున్నది అది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో గనుక ఉంటే, ఆమేన్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎత్తబడే విశ్వాసము నుండి పొందుకోకుండా నేను ఆపేది ఏది ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? ఎత్తబడే విశ్వాసం పొందుకోకుండా ఆపే స్థితి నీకు లేదు. ఇక యోబుని ఇప్పుడు తను ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోవడానికి తనకున్న భౌతిక శ్రమల కష్టాలు ఏమైనా ఆపగలిగినాయా? తన పేదరికం ఆపిందా? తన రోగం ఆపిందా? తన ముగ్గురు స్నేహితులు తన పైన నిందిస్తూ మాట్లాడుతున్న మాటలు ఆపగలిగినాయా? వింటున్నారా అని చెప్పింది. తన భార్య మాట్లాడిన మాటలు ఆపగలిగినవా? అసలు యోబుని ఏదైనా ఆపగలిగిందా? ఇలాంటి ఎత్తబడే విశ్వాసం, ఎత్తబడే ప్రత్యక్షతను పొందుకోకుండా ఉండడానికి వాట్ గాడ్ ఈస్ డూయింగ్, దేవుడు ఏం చేస్తున్నాడు ఈ రోజున? నిన్ను కూడా ఆ స్థితికి రావడానికి, ఆ ఎత్తబడే స్థితికి రావడానికి, ఎత్తబడే కృప కొరకై ఎత్తబడే విశ్వాసాన్ని నీకు ఇవ్వడానికి నిన్ను కూడా ఎలాంటి పరిస్థితి నిన్ను ఆపలేదని చూపిస్తున్నాడు ఆయన. బహుశా ఈ మధ్యాహ్నం నువ్వు చాలా కష్టాలలో ఉండి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. చాలా బాధలలో, చాలా వేదనలో, చాలా ఒత్తిడిలో, రోగాలలో, వ్యాధులలో, టెన్షన్స్లలో, అప్పులలో, ఆర్థిక ఇబ్బందులలో వచ్చి ఉండొచ్చు నువ్వు ఇక్కడికి. సంథింగ్ ఏదో ఒకటి నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు ఎత్తబడే స్థితికి నువ్వు రావడానికి, ఎత్తబడే కృప కొరికై ఎత్తబడే విశ్వాసం నిన్ను పొందుకోకుండా ఆ స్థితి నిన్ను ఆపలేదు. ఆ స్థితి మనల్ని ఆపలేదు. యోబు ఉన్న స్థితి యోబును ఈ ప్రత్యక్షత పొందుకోకుండా ఆపలేకపోయింది. ఆమేన్. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ ప్రత్యక్షత ఇవ్వడానికే యోబును ఆ స్థితికి తీసుకుపోయాడు. బ్రదర్ అంటాడు, ప్రవక్త బ్రెనన్ గారు అంటారు, అసలు యోబును ఆ స్థితికి తీసుకుపోవడానికి కారణమే ఆ రోగము ఉన్న స్థితికి, ఆ వ్యాధితో బాధపడుతున్న స్థితికి, ఆ గోనపట్ట ధరించుకొని బూడిదలో కూర్చున్న స్థితికి. మీకు అర్థమవుతుందా? అన్నిటినీ పోగొట్టుకొని దేవుడు తనకు విరోధ అయ్యాడని తన స్నేహితులు అంటుంటే ఆ మాటలన్నీ, ఆ సంఘ సభ్యులు చెప్తున్న మాటలన్నీ వింటూ బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో కూర్చున్న స్థితి. ఆ స్థితికి తీసుకొచ్చింది ఎందుకంటే యోబును ఎత్తబడే స్థితికి తీసుకురావడానికి, ఎత్తబడే కృప కొరకే ఎత్తబడే విశ్వాసం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు యోబుకు తెలుసు, ఇప్పుడు ఈ రోగముతో ఇక్కడే చచ్చిపోయినా
నాకే బాధ లేదు. నేను దేనికోసం బాధపడదలుచుకోలే, నేను దేనికోసము చింతించదలుచుకోలే. ఎందుకు? నా విమోచకుడు సజీవుడనియు. ఆమేన్. అయితే నా విమోచకుడు సజీవుడను, తర్వాత ఆయన భూమి మీద నిలిచును నేను ఎరుగుదును. ఆమేన్. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి పైన నిలిచినను నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను. అంటే ఇంకో మాటలు చెప్తున్నాను, నేను ఇప్పుడే పడి చచ్చినా నాకే బాధ లేదు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, ఒకరోజు ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన తిరిగి లేచేటప్పుడు నేను కూడా తిరిగి లేస్తా. ఇదే శరీరముతో నేను ఆయనను చూస్తా. నేను ఈ శరీరము చీకిపోయినా, పురుగులు పట్టినా, ఈ శరీరంతో నేను దేవుణ్ణి చూచేదను. నా మట్టుకు నేనే చూచేదను. మరి ఎవడు నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచేదను. యోబు ఇట్లా అంటలేడు, నేను చచ్చిపోయిన తర్వాత ఆయనను చూస్తా. ఒకవేళ నేను చచ్చిపోతే, నేను అవతల గట్టుకు వెళ్తే నేను అప్పుడు ఆయనను చూస్తా. యోబుకు ఆ రెవల్యూషన్ వస్తలేదు, యోబుకు ఆ ప్రత్యక్షత వస్తలేదు. మరి యోబుకి ఏం ప్రత్యక్షత వస్తున్నది? ఆ మొదటి రాకడలో జరగబోయే ప్రత్యక్షత, సృష్టి అంతా ఎదురు చూస్తున్న ప్రత్యక్షత. సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నది, ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నది, దేవుని కుమారులందరూ ఎదురు చూస్తున్నది. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్న విశ్వాసులందరూ ఎదురు చూస్తున్న రాకడను కూర్చిన ప్రత్యక్షత, ఆ పునరుద్ధానం కూర్చిన ప్రత్యక్షత, ఆ రాకడను కూర్చిన ప్రత్యక్షత. అని ఏమంటారు? భూమి మీద ఉంటాడు ఆయన. బ్రదర్, ఈరోజు ఎత్తబడే విశ్వాసంలో మనకేమిస్తున్నాడు ఆయన? భూమి మీద ఉంటాడు ఆయన. ప్రకటన 10లో భూమి మీద ఉంటాడు ఆయన. పరలోకము నుండి భూమి పైకి దిగొస్తాడు ఆయన. ఆమేన్. చేతిలో విప్పబడిన పుస్తకముతో ఒక పాదము సముద్రము మీద, ఇంకో పాదము భూమి మీద మోపి సింహము గర్జించినట్లు ఆర్భాటిస్తూ వస్తున్నాడు ఆయన. యోబుకు వచ్చిన ప్రత్యక్షత ఈరోజు మనకు వస్తున్నదా? రెండవ రాకడ ప్రత్యక్షత. యోబుకు అది మొదటి రాకడ ప్రత్యక్షత, మనకు ఇది రెండవ రాకడ ప్రత్యక్షత. నేను నిజం చెప్తున్నాను, దేవుడు మనకు శ్రమలను అనుమతిస్తున్నాడు, బాధలను అనుమతిస్తున్నాడు, అవమానాలను అనుమతిస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు వచ్చి అవమానపరుస్తాను, అక్కడ సంఘం అంతా అవమానపరుస్తాను. నీ బంధువుల మధ్యలో అవమానమున్నాడు, నీ సంఘం మధ్యలో అవమానాన్ని అనుమతిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు అపవాది చేస్తుంటే అనుమతిస్తున్నాడు. అంటే ఎందుకో తెలుసా? ఆ స్థితిలో నువ్వు ఒక రెవల్యూషన్ పొందుకోవాలి. రాకడను కూర్చిన రెవల్యూషన్, ఎత్తబడుటను కూర్చిన రెవల్యూషన్, విమోచనను కూర్చిన రెవల్యూషన్, విమోచన కూర్చిన ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలని దేవుడు ఆ స్థితికి నీకు అనుమతిస్తూ ఉంటాడు ఆయన. ఓ టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. నీకు అర్థమైందా? ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని ఒక ప్రత్యక్షత. కొన్నిసార్లు దాన్ని పొందుకోవడానికి నీ స్థితిని మార్చాల్సి వస్తుంది. యోబులాగా అదో స్థితికి నేను తీసుకుపోవాల్సి వస్తుంది. ఏంటి బ్రదర్, నేను పనిచేసే చోట నా కొలీగ్స్ అందరు నాకు వ్యతిరేకమవుతున్నారు, ఎవ్వరి జోలికి నేను వెళ్తలేను, ఎవ్వరిని నేను ఏమంటలేను, వాళ్ళని ఇంకా ప్రేమిస్తున్నా, అయినా వాళ్ళు ఎందుకు నాకు వ్యతిరేకమవుతున్నారు? నా స్నేహితులు, యోబు స్నేహితులు వ్యతిరేకమైనట్టు, ఎందుకు నన్ను ఇంత వ్యతిరేకంగా చూస్తున్నారు నా స్నేహితులు? నా బంధువులు, యోబు బంధువులు వ్యతిరేకమైనట్టు. బైబిల్ చెప్తుంది, యోబు బంధువులు విడిచిపెట్టేశారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు యోబుకి. సంఘం విడిచిపెట్టేసింది.
సంఘం విడిచిపెట్టేసింది యోబుని, స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారు. తన బూడిద గుప్పలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి ప్రభువా నా పరిస్థితి అని. బట్ వన్ డే, ఒక రోజున యోబు 19వ అధ్యాయంలో 23వ వచనంలో, నా మాటలు గ్రంథంలో లిఖితం కావాలని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు గ్రంథంలో రాయబడాలని నేను కోరుతా ఉన్నా. ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఏంటి ఆ మాటలు యోబు? అయితే నా విమోచకుడు సజీవుడనియు, ఒక దినమున ఆయన ఈ భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. వాట్ ఎ రెవల్యూషన్! ఏం ప్రత్యక్షత అది! హల్లెలూయా! ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఆమేన్ ఆమేన్, శరీరముతో నేను దేవుని చూసేదను. ఇదిగో ఎవరో నా మట్టికే నేను చూసేదను, మరి ఎవరునో కాదు, నేనే కనులారా ఆయనను చూచేదను. చూసాడా యేసుక్రీస్తు పునరుద్ధానపు రోజున యోబు లేచాడంటావా సమాధిలో నుండి? ఇజ్రాయేలులోని ఆ సమాధిలో నుండి యోబు లేచాడంటావా? యోబు తిరిగి లేచాడంటావా? ఆయన చెప్పినట్టుగానే మొదటి రాకడలో ఆయన చూశాడంటావా? భూమి మీద చూశాడంటావా? ఆ మొదటి రాకడ ప్రత్యక్షత, ఆ మొదటి రాకడ బయలుపాటు యోబుకు వచ్చింది. బ్రద్వానం అంటాడు, చరిత్రకాల ప్రకారముగా అన్నిటికంటే ముందుగా రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. ఎందుకంటే యోబు జలప్రలయం తర్వాత అబ్రాహాము కంటే ముందున్నవాడు. అబ్రాహాము 11వ అధ్యాయంలో కనబడుతున్నాడు ఆదికాండంలో, జలప్రలయం తర్వాత షేము సంతానంలో నుండి. కానీ ఆయనకంటే ముందు నివసించిన వాడు ఎవరంటే యోబు. అందుకే చరిత్రకారులు చెప్తున్న ప్రకారంగా అందరికంటే ముందు పుస్తకం ఎవరు రాయబడ్డదంటే యోబు గ్రంథం. అంటే యోబుకి ఇప్పుడు ఏ పుస్తకం తెలియదు అనమాట. ఆయన చదవడానికి ఏ పుస్తకం లేదు. ఎందుకంటే మోషే వచ్చి ఆదికాండం రాసేదాకా లేదు అక్కడ. మోషే వచ్చి ఆదికాండము నుండి మొదలుపెట్టి రాసేదాకా చదవడానికి పుస్తకాలు లేవు. ఈయన అబ్రాహాం కంటే ముందున్నవాడు. మళ్ళీ యోబు వింటున్నారా? ఏ పుస్తకం లేకుండానే ప్రత్యక్షత వచ్చింది. మొదటి రాకడ బయలుపాటు వచ్చింది. ఏ పుస్తకం చదవకుండానే మ్యాన్. మీకు అర్థమైందన్న చెప్పింది. అందుకే ప్రాఫిట్ అంటాడు యోబు ప్రవక్త అయి ఉన్నాడు. జోబ్ ఈజ్ ఎ ప్రాఫిట్. యోబు ప్రవక్త అయి ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ప్రవక్త అన్నది వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఏ పుస్తకం చదవలేదు ఆయన. నువ్వు నేను ప్రవక్త కాదు కాబట్టి పుస్తకాలు చదవాలా? ఈ బైబిల్ చదవాలా? ప్రవక్త వర్తమానాలు చదవాలా? నువ్వు నేను ప్రవక్త కాదు కాబట్టి ఎత్తబడే ప్రత్యక్షత పొందుకోవాలంటే, విమోచన ప్రత్యక్షత పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం పుస్తకాలు చదవాలా, మనం బైబిల్ చదవాలా మనం. కానీ ప్రవక్తలు వాక్యమే వాళ్ళ దగ్గరకు వస్తుంది. అమ్మనంటారా? ప్రవక్త బ్రెన్నం గారు అంటారు, చరిత్రకాల ప్రకారముగా ఒక ప్రవక్త రాసింది ఇంకో ప్రవక్త చదవకుండానే ప్రసంగించారు, చదవకుండానే ప్రవచించారు. అట్లా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అట్లా ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. యోబు అయితే ఎవరు పుస్తకమే చదవలే. నా ఆదికాండం చదవలే, ఎందుకంటే ఇంకా ఆదికాండం రాయబడలే. ఆదికాండం రాయబడలే చదవడానికి. మరి ఏమైంది? ఆమేన్. యోబుకు ప్రత్యక్షత వచ్చింది అక్కడ. యోబు ప్రవక్త అయి ఉన్నాడు అక్కడ. వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. అర్థమైంది అందరికీ? ఈరోజు దీన్ని ముగించాలనుకున్నా కానీ కుదరలే. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేయాల్సిందే, తప్పదు. నేను ట్రై చేశాను, కానీ చూద్దాం నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకా దీన్ని. మొదటి రాకడం కూర్చున్న ప్రత్యక్షత యోబుకు వచ్చిందా? ఆ ప్రత్యక్షత రావడానికి యోబుని ఏ స్థితికి దేవుడు తీసుకెళ్ళాడో చూసారా?
ఏ స్థితికి వెళ్ళినట్లు అనుమతించాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా అంతే. అప్పుడే అసలైన ప్రత్యక్షతలు వస్తుంటాయి. కష్టాలు ఎక్కువైనప్పుడే, శ్రమలు ఎక్కువైనప్పుడే, ఓయ్ వినండి, బాధలు ఎక్కువైనప్పుడే, కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు కాదు, కడుపు మాడుతూ ఉంటే, ఆకలి అవుతూ ఉంటే, అయ్యో తినడానికి ఏం లేదే, ఆమేన్ హల్లెలూయా. అదిగో ఆ సమయంలో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, ఆ సమయంలో నువ్వు వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు నీకు దేవుని ప్రత్యక్షత రావడం ప్రారంభమవుతుంది. దేవుని బయలుపాటు రావడం ప్రారంభమవుతుంది. ఉపవాసం ఉండి ఎందుకు మనం వర్తమానాలు ప్రార్థన చేస్తూ చదవాలంటే అందుకే. ఉపవాసం ఉండి మనము అందుకే చదవాలి. అందుకే ఈ శనివారం ఉపవాసం రండి తప్పకుండా. శనివారం మీరు ఉంటారు కదా, అక్కడ మధ్యాహ్నం భోజనం చేయకండి, మధ్యాహ్నం ప్రేయర్లో కూర్చోండి. మీటింగ్ అయిపోయాక, పొద్దున మీటింగ్ అయిపోయాక ప్రేయర్లో కూర్చోండి. భోజనం చేయకండి, సాయంత్రం దాకా భోజనం చేయకండి, ఈవినింగ్ చేయండి. పొద్దున టిఫిన్ కూడా పెడతాం, కానీ టిఫిన్ చేయకండి. పెట్టినది మిగిలిపోయినా పర్వాలే, కానీ మీరు తినకండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ రెవల్యూషన్స్ రావాలంటే ఉపవాసం ఉండాలి. బ్రతబైనమన్నాడు, ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారానే నువ్వు ప్రత్యక్షతను పొందుకోగలుగుతావు. ఎంతమంది చదివినది? నేను చాలాసార్లు నేను దాన్ని షేర్ చేసిన, మళ్ళీ చేస్తా మన గ్రూప్లో. చదవండి మీరు. ప్రవక్త అంటాడు, ప్రత్యక్షతలు ఉపవాసం ద్వారానే పొందుకోగలవు. కడుపు నిండా అన్నం తిన్నామనుకో, అందుకే చర్చకు వచ్చేటప్పుడు తిని రాకూడదు. నేను అందుకే తిని రాను. కడుపు నిండా తినొచ్చాను అనుకో, ఇక్కడికి వచ్చా ఇక నీకు ప్రత్యక్షత ఏమొస్తుంది? తలపై నుండి వెళ్ళిపోతా ఉంటుంది వర్తమానం అంతా. హాయిగా అపవాది నీ చెవులు మూసిండు, నీ కళ్ళు మూసిండు, నీ 5 జ్ఞానేంద్రాలు మూసేసిండు. వచ్చినా, కూర్చున్నావా, వెళ్ళిపోయినా. ఏం పోదు, వచ్చినా సస్తే సమాధి చేయడానికి వస్తాడుగా పాస్టర్ గారు. పుట్టినరోజు ఉన్నది, వచ్చేవారు పుట్టినరోజు, ఇల్లు ఓపెనింగ్ ఉంది, ఇల్లు ఓపెనింగ్ చేస్తాడు. బండి కొనుక్కుంటే బండికి ప్రార్థన చేస్తాడు. వాటి కోసమే నేను వచ్చేది లేదండి. ఉపవాసం అందుకే ఉండాలి. షుగర్ ఉన్నవాళ్ళు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండండి. 3 గంటల వరకు ఏమీ మీకు షుగర్ డౌన్ అయిపోదు. మీకు తెలుసో తెలియదో, 3 తర్వాత తినండి, 3-4 తర్వాత. ఒకవేళ మీరు ఉండగలిగితే షుగర్ ఉన్నా కూడా ఉండండి, దట్స్ బెటర్. షుగర్ తగ్గినంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు. షుగర్ పెరిగితే ప్రాబ్లం. తగ్గితే ఏముంది, కొంచెం షుగర్ని పంచదారని తీసుకొని నోట్లు వేసుకుంటే చాలు, సెట్ అవుతుంది. లేదా ఒక చాక్లెట్ నోట్లు వేసుకుంటే చాలు, సెట్ అవుతుంది. ఎస్, నిజం అది. షుగర్ పెరుగుతూనే ప్రాబ్లం, షుగర్ తగ్గితే ఏం కాదు. చాక్లెటో ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే షుగర్ లెవెల్స్ సెట్ అయిపోతాయి. వేసుకో. అట్లా కాకపోతే ఉపవాసం ఉండి ఒకవేళ 3-4 గంటల వరకు కూడా నీకు షుగర్ లెవెల్స్ తక్కువైనట్టు అనిపిస్తే ఓ చాక్లెట్ వేసుకో, తప్పేం లేదు. దేవుని స్థితిని చూశాడు. ఎందుకంటే కొంతమంది షుగర్ పేరుతో అన్నం తినేస్తారు. నాకు షుగర్ ఉంది పాస్టర్ గారు, కాబట్టి నేను పొద్దున్నే తినేయాలా. ఎన్నిసార్లు నీ జీవితంలో పొద్దున తినకుండా మధ్యాహ్నం తినే రోజులు లేవు, సాయంత్రం తిన్న రోజులు లేవు? గుర్తు చేసుకో. ఉపవాసం అనుడితోటే నీకు గుర్తుకొస్తుంది ఆ షుగర్. ఆల్ దీస్ నాన్ సెన్సెస్. కానీ ప్రవక్త అన్నాడు, ప్రార్థనల ద్వారా ఉపవాసముల ద్వారానే నేను ఈ ప్రత్యక్షతలను పొందుకుంటున్నాను, మీరు కూడా అలానే పొందుకోగలరు. యోబుకు అద్భుతమైన ప్రత్యక్షత, యోబు గ్రంథంలో మర్చిపోలేని ప్రత్యక్షత, యోబు గ్రంథంలో ఎవరు మర్చిపోలేని యోబు పొందుకున్నాడు అక్కడ. అది కూడా ఆ స్థితికి దిగజారిపోయిన తర్వాత, ఆ స్థితికి వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్షతనిచ్చాడు దేవుడు. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు అదే మనకు చేస్తున్నది. మనం అలాంటి ప్రత్యక్షతను పొందుకోవాలి. ఈరోజు లెట్ us pray, ప్రార్థించుకుందాం. లెట్ us pray, ప్రార్థించుకుందాం.
హల్లెలూయా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. అద్భుతమైన విషయాలు ఈరోజు నీ పరిశుద్ధాత్మ మాతో మాట్లాడాడు. అద్భుతమైన విషయాలు ప్రభువా. నిజమే, మేమున్న పరిస్థితి ఏందో మాకు అర్థమవుతున్నది. మేమున్న స్థితి ఏంటో మాకు అర్థమవుతున్నది. ఇప్పుడు మేము ఏ స్థితిలో జీవిస్తున్నాం, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మాకు అర్థమవుతున్నది. ఇవన్నీ నువ్వు అనుమతించడానికి కారణం కూడా మాకు అర్థమవుతున్నది. మేము ప్రత్యక్షతలను పొందుకోవాలి. ఇప్పుడు యోబు ఏ ప్రత్యక్షత, ఏ విశ్వాసాన్ని అయితే ఆ రోజు పొందుకున్నాడో, ఆ ఉదయకాల సమయమున పునరుద్ధానపు రోజున ఆదివారం ఇంకను చీకటిగా ఉన్న సమయములో తెల్లవారుజామున యోబు సమాధి తెరవబడింది. యోబు ఆ సమాధిలో నుండి అతని శరీరం బయటికి వచ్చి ఆ శరీరముతోనే తన విమోచకుని చూశాడు. ప్రభువా, యేసయ్యా, 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 మేము కూడా అలానే చూడాలని ఆశిస్తున్నాము. ఒక శుభోదయమున 6 నుండి 9 మధ్యలో మేము ఇదే శరీరముతో మా విమోచకుని చూడాలని ఆశిస్తున్నాము. మా విమోచకుని మేము మధ్యాకాశంలో కలుసుకోవాలని కోరుతా ఉన్నాము. ఆ ఎత్తబడే ప్రత్యక్షత, ఆ ఎత్తబడే విశ్వాసం, ప్రత్యక్షత, ఎత్తబడే కృప కొరికే నువ్వు మాకు ఇచ్చి ఎత్తబడే స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకొస్తున్నావయ్యా. యోబుని తీసుకొచ్చావు. అక్కడ యోబుకు కేవలము 2 దీవెనలు మాత్రమే రాలేదు, ప్రత్యక్షత వచ్చింది. అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడు యోబు. అన్నిటికంటే గొప్ప బయలుపాటును పొందుకున్నాడు యోబు. లార్డ్, ప్రభువా, ఇంకేమని మాట్లాడగలం యోబు గురించి? ఎన్ని విషయాలున్నాయి యోబుని గురించిన మర్మములు. నిజంగా యోబు ప్రభువా ఆ గొప్ప ప్రత్యక్షతను ఆ ఉదయం పొందుకున్నప్పుడు, నిజంగానే ఆ శుభోదయాన ఆ రక్షకుడు, ఆ విమోచకుడు సజీవుడై సాతాను త్రిత్తమై ఉన్న మరణమును, పాతాళమును, సమాధిని పగలగొడుతూ ఆయన ఉదయం చీకటిలోనే తిరిగి లేచి ఆ సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు, యోబు కూడా తన సమాధి నుండి బయటకు వచ్చి తాను చెప్పినట్లుగానే తన శరీరం చీకిపోయిన తర్వాత కూడా అదే శరీరముతో తన కనులారా నిన్ను చూశాడు. ప్రభువా, దేవా, మాకు కూడా అదే జరగబోతున్నది. మేము కూడా అదే పొందుకోబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఖచ్చితంగా మేము కూడా అదే పొందుకోబోతున్నాం. యేసయ్యా, కృప చూపించు మా పైన. ఇంకెవరెవరికి ప్రత్యక్షత రాలేదో వాళ్ళు పొందుకునేటట్లు చేయి దేవా. యోబు నా ప్రత్యక్షతతో నింపాలంటే యోబు ఆ స్థితికి వెళ్ళాలి. మేము కూడా కొన్నిసార్లు మా స్థితులు మారిపోతూ ఉంటాయి, అదో స్థితికి వెళ్ళిపోతుంటాం. మేము ఎవ్వరికి ఈ స్థితి రాకూడదని మేము అనుకుంటుంటాం. కానీ ఆ స్థితిలోకి వచ్చినాకనే నువ్వు అనేక విషయాలు మాకు బయలుపరుస్తూ ఉంటావు. వర్తమానంలో బయలుపరుస్తూ ఉంటావు, బైబిల్లో బయలుపరుస్తూ ఉంటావు. పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే నీ పరిశుద్ధాత్మ మాకు ప్రత్యక్షతలను ఇస్తూ ఉంటాడు అక్కడ. నిజమే దేవా. అందుకే మేము అన్ని స్థితులలో నిన్ను ఆరాధించే కృపను మాకు ఇవ్వు దేవా. అన్ని స్థితులలో నేను స్తుతించే కృపనివ్వు, నిన్ను ఆరాధించే కృపనివ్వు, అన్ని స్థితులలో నేను మహిమపరిచే కృపనివ్వు దేవా. ఏ స్థితి కూడా మాకు మంచిది కాదు అనేది లేదు. ఏ స్థితి కూడా మాకు మంచిది కాదు అనేది లేదు. ఖచ్చితంగా ఏ స్థితిలోనైనా నిన్నే మేము స్తుతిస్తాము. ఏ స్థితి అయినా అది మా మేలు కొరికే యేసయ్యా. ఏ శోధనలైనా అవి మా మేలు కొరికే యేసయ్యా. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరికి జరుగుతుందని చెప్పినట్టుగా కీడులని మా మేలు కొరికే యేసయ్యా. మాకేదో ప్రత్యక్షతనివ్వడానికి, ఏదో నేర్పడానికి, మా జీవితంలో ఏవో జీవిత పాఠాలను నేర్పడానికి నువ్వు అవన్నీ అనుమతిస్తుంటావయ్యా. నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళం మేము, నువ్వు ఎన్నుకున్న వాళ్ళం మేము, నీ ముందు నిర్ణయంలో నుండి వచ్చిన వాళ్ళం మేము, నీ మనస్సులోని నిత్య ఆలోచనలో నుండి వచ్చిన వాళ్ళం, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నుండి వచ్చిన వాళ్ళం ప్రభువా. అందుకే నువ్వు ఖచ్చితంగా మా జీవితంలో నువ్వు ఏది అనుమతించినా
అది ఖచ్చితంగా దాని వెనకాల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంటుందని నమ్ముతున్నాం మేము. ఎందుకంటే మా ఛాయలను మేము చూసుకుంటే, యోబు మా ఛాయ, యోబు మా ముంగుర్తు, ఆయన జీవితం మేము చూసుకుంటే మాకు అర్థమవుతుందయ్యా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ